నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మిస్సైల్ ప్రయోగానికి రంగం సిద్ధం. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా కక్షలోకి. ప్రకృతి వైపరీత్యాలపై ప్రత్యేక దృష్టి. త్వరలోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక. రేసులో 2 ప్రముఖులు. ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చ. తిరుమలలో ఎంత మాత్రం తగ్గని రద్దీ. బయట వరకు క్యూ లైన్. వర్షాలు పడుతున్నందున నిదానంగా రావాలని భక్తులకు సూచిస్తున్న టీటీడీ. డీసీసీబీల విభజనకు ప్రభుత్వం కసరత్తు. తిరుపతికి కొత్త డీసీసీబీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. విజయవాడలో నిర్వహించిన సదస్సులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. సుమారు 200 మంది యుఏఈ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముఖ్యంగా చర్చించారు. యుఏఈ మంత్రులు, సీఎండీలు, సీఈఓలు, ఇతర పారిశ్రామిక ప్రముఖులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. భారత్ యుఏఈ ఆర్థిక సంబంధాలు బలోపేతంపై ప్రధానంగా చర్చించారు. పెట్టుబడులకు ముఖద్వారంగా రాష్ట్రం అనే అంశంపై మొదట చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్వెస్టోపియా సీఈఓ డాక్టర్ జీన్ ఫేర్స్, సిఐఐ వైస్ ప్రెసిడెంట్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకురాలు ఎండి డాక్టర్ సుచిత్ర కె ఎల్లా పాల్గొన్నారు. Different nations are having different advantages. Ladies and gentlemen, some of the provinces they don't have any nations, they don't have any advantages. Always I am jealous of Dubai. 50 degrees temperature and above, and also it is only desert. Today we are all proud they made heaven to live, and also we can make it very proudly. I can say most livable place. That is how they created. Around 1999-2000 I prepared vision for Andhra Pradesh. That was combined state of Andhra Pradesh. Vision 2020. Today all my vision has become a reality. Anyway, Honorable His Excellency is going tomorrow to Hyderabad. That was part of my vision. I developed there. You name anything today. Most livable city in the country is Hyderabad. Now I am talking artificial intelligence and also quantum valley, quantum computing. First time in India we are establishing quantum computing. IBM, TCS, L&T, already we have come to an understanding. By 1st January 2026, quantum computing is going to operate from India, that is in Amravati. I am saying America is having Silicon Valley. India is having quantum valley, that is in Amravati. జాతీయ మహిళా ప్రజా ప్రతినిధుల సదస్సును సెప్టెంబర్ 14, 15 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది చైర్పర్సన్స్ ఆఫ్ కమిటీస్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ వెల్ఫేర్ కార్యక్రమం తిరుపతి కలెక్టరేట్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ
జాతీయ మహిళా సాధికార సభ్యుల సదస్సు కోసం తిరుపతి నగరం వేదిక అవ్వడం మన అదృష్టమని తెలిపారు. దాదాపు 500 మంది ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కమిటీ సభ్యులు అన్ని రాష్ట్రాల నుండి పాల్గొంటున్నారని వెల్లడించారు. ఆ అసెంబ్లీలో అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి, అనేక సమస్యలు జరుగుతూ ఉంటాయి. అన్ని సమస్యలని స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారే పరిష్కారం చేయడానికి టైం సరిపోదు, మీకు తెలుసు. అంటే అది ప్రతి సబ్జెక్ట్ మీద కమిటీ ఉంటుంది, రకరకాల కమిటీలు, పిటిషన్స్ కమిటీ అని, అడ్వైజరీ కమిటీ అని, రకరకాల కమిటీలు ఉంటాయి. దాంట్లో ఉమెన్స్ కూడా దీని మీద ఏమంటే ఎంపవర్మెంట్ కమిటీ అయిన కమిటీ కూడా ఉంది, ప్రతి అసెంబ్లీకి ఉంటుంది. ఆ కమిటీ తాలూకు విధులు ఏంటంటే వాళ్ళ కమిటీలో ఆ సమస్యలను చర్చించి అసెంబ్లీకి వారి తాలూకు చర్చా విధానాలని తెలియజేయడం, దాని పరిష్కార మార్గాలు అన్వేషించడం, అది స్పీకర్ గారి దృష్టికి తీసుకురావడం, అసెంబ్లీలో దాని మీద చర్చించడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, వీలైనంత మట్టుకి చర్చిల్లో సబూగా ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలని ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేయడం అన్నది ఒక సబ్జెక్టు. కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈ మహిళా సాధికారత కమిటీలన్నీ పార్లమెంట్లో ఒక 31 మంది ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో మినిమం 6 వరకు ప్రతి రాష్ట్రంలో కమిటీ మెంబర్లు ఉంటారు. ఈ మహిళా సాధికారత స్పీకర్ గారు మనం అడగకుండా మన రాష్ట్రానికి ఇక్కడ మీరు ఇది టేకప్ చేయాలి అని అంటాం, అది నిజంగా మంచి కోఇన్సిడెన్సు. ఇది చెప్పిన వెంటనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చక్కటి సబ్జెక్టు, మనం చాలా గ్రాండ్గా చేద్దామని చెప్పి సత్యప్రసాద్ గారికి కూడా ఆయన పర్సనల్గా ఈ మీటింగ్ ఇక్కడికి వచ్చి అన్నీ తానే, ఎందుకంటే మోస్ట్ యాక్టివ్ మినిస్టర్ గారు, అన్నీ తానే వ్యవహరించి ఈ మీటింగ్ ఈ స్థాయిలో ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు తిరుమలలో నూతనంగా నిర్మించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల విక్రయ కౌంటర్ను, ఏఎన్సీ వద్ద అన్నప్రసాదం కౌంటర్ను, ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను ప్రారంభించారు. మన శ్రీవాణి టికెట్ కౌంటర్ ఏదైతే ఉందో ఈరోజు మేము దాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, శ్రీవాణి టికెట్ల కోసం వచ్చి పొద్దున్నే 5 గంటల నుంచి క్యూలో నిలబడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన దేవస్థానం అధికారులు కొత్త బిల్డింగ్ను దాన్ని రెనోవేట్ చేసి సుమారు 60 లక్షల పైనే దాన్ని ఖర్చు పెట్టి భక్తుల యొక్క సౌకర్యార్థం దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి కూర్చోవటానికి కానీ, వాళ్ళు మంచినీళ్ళు కానీ, కాఫీ, టీలు కానీ అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ సుమారు 200 మంది వరకు వచ్చి లోపల హాయిగా కూర్చొని వెయిట్ చేసి ఆ టికెట్లు తీసుకునే అవకాశం మన వాళ్ళందరూ కల్పించారు. కాబట్టి భక్తులందరూ దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి భక్తులందరినీ కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సౌకర్యాలతో కూడిన నూతన భవనాలను త్వరలో ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్విమ్స్లో నిర్మాణ దశలో ఉన్న భవనాలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నడపబడుతున్న తిరుపతిలోని స్విమ్స్లో నిర్మాణ దశలో ఉన్న భవనాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అంతకు మునుపు పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 97 కోట్ల వ్యయంతో కార్డియో న్యూరో సైన్సెస్ భవనం, స్విమ్స్ ఉద్యోగస్తులు మహిళల వసతి గృహం కోసం 80 కోట్లతో మరో భవనం, 197 కోట్లతో పాత భవనాల మరమ్మతులు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న పనులను అనుకున్న సమయానికన్నా ముందుగానే పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, పనుల్లో అలసత్వం వహించవద్దన్నారు. ఈ సిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడటానికి వచ్చాము. అదేవిధంగా రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్, కార్డియాక్ అయితే ఉంది, చిల్డ్రన్ అయితే ఉంది,
ఈ స్టాఫ్ క్వార్టర్స్ ఏవైతే ఉంది ఇవన్నీ ప్రోగ్రెస్ చూద్దామని వచ్చాం. ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేయాలనేది మా సంకల్పం. దాని మీదే మా బోర్డు మెంబర్లు, అధికారులు అందరూ కలిసి ఏం జరుగుతుంది, ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఏంటి అనేది చూడటానికి వచ్చాము. కొన్ని చిన్న ఉన్నాయి వేరియేషన్స్, దాన్ని ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేసి త్వరలో దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకు పోదామని మేము అనుకుంటున్నాం. ఆ తర్వాత ఏదన్నా ఉంటే విషయాలు ఏమన్నా ఉంటే మళ్ళీ మేము మీకు తెలియజేస్తాం. ఈ రోజుకైతే ఊరికే చూడటానికి మాత్రమే వచ్చాం. ఓకే, ఓం నమో వెంకటేష్. అది చెప్తాం మీకు, టెక్నికల్గా ఆలోచన చేసి చెప్పాలి. ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఓకే. బైరాగిపట్టెడ లింగేశ్వర్ నగర్ చెట్ల పొదల్లో మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటున్న యువకులు డ్రోన్ కెమెరాకు చిక్కారు. వీరికి తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవిందు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు బైరాగిపట్టెడ లింగేశ్వర్ నగర్లోని ముళ్ల పొదల్లో ఈగల్, డ్రోన్ టీములకు ఈ యువకులు ఇంజెక్షన్లు వాడుతూ చిక్కారు. వీరిని ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. సిఐ చిన్న గోవిందు వీరి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో యువకులు ఇకపై తాము మత్తు పదార్థాలు వాడమని పోలీసులను అభ్యర్థించారు. మరోసారి ఇదే విధంగా దొరికితే రీహాబిలేషన్ సెంటర్కి పంపిస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఇలా మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని, వారిని రీహాబిలేషన్ సెంటర్కు పంపించి కౌన్సిలింగ్ ఇచ్చి యువకుల్లో మార్పు తీసుకువస్తామని తెలియజేశారు. తిరుపతి నగరంలోని ప్రజలకు సరఫరా అయ్యే త్రాగునీటి పైపు లైన్లు మరమ్మతులు చేసి నీరు వృధా కాకుండా అరికట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక నగరంలోని 45వ వార్డులో ప్రజల నుండి వచ్చిన సమస్యలను కార్పొరేటర్ అనీష్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలుచోట్ల త్రాగునీటి పైప్లైన్ పగిలి నీరు వృధా అవుతోందని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఇంజనీరింగ్ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయించాలని అన్నారు. త్రాగునీటిలో మురుగునీరు కలవకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మురుగునీటి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అన్నారు. కొర్లగుంట ఆరోగ్య ఫార్మసీ వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు కూడా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి ఉండడంతో క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తున్నారు. తిరుమలలో గత 3 నెలల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలకు వచ్చే భక్తులు వివిధ మార్గాల ద్వారా, వివిధ టోకెన్ల ద్వారా వస్తున్నారు. ఎస్ఎస్టీ టోకెన్లు తీసుకుని కొందరు, కాలినడకన మొక్కులు చెల్లించుకునే భక్తులు మరికొందరు. శ్రీవాణి ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులతో కొండ నిండిపోయింది. తిరుమలలో వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. తిరుమల లడ్డు కౌంటర్ల వద్ద కూడా భక్తుల క్యూ కొనసాగుతుందని, భక్తులకు ఎన్ని లడ్లు కావాలన్నా ఇస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి బయట వరకు క్యూ లైన్ విస్తరించింది. నారాయణగిరి షెడ్ల వరకు భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం 7:30 గంటలకు టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 5 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 79,467 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,642 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.42 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కర్ణాటక బీజేపీ లీడర్ అశోక్, సంగీత దర్శకుడు డ్రమ్స్ శివమణి, సినీ నిర్మాత నారాంజ్ మరియు తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. స్వామివారి దర్శనంలో నేను మనస్ఫూర్తిగా కోరుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడిప్పుడే నష్టపోయిన రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఇటువంటి రాష్ట్రంలోని ప్రజల్ని ఆశీర్వదించి
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే శక్తిని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలని, దానికి ఆ సాయశక్తులు ప్రజలకి మాకు అందరికీ ఇవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. నమస్కారం అందరికీ. చాలా సంతోషంగా ఉంది. తిరుమలకి వచ్చాను, దేవుడిని ప్రే చేసి అందరికీ ప్రే చేశాను. బాబు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఆయనే అరేంజ్ చేశారు, సీఎం గారు. అండ్ అవర్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా పనిచేస్తున్నాం ఇప్పుడు. వెరీ సూన్ దిస్ మూవీ is going to release, and all the best to everyone, good health and wealth. My nephew Guberan is also a great drummer, and he got married, Deeban and wife, we brought our family. My son also got married, Kumaran. దేవుని దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆఫ్టర్ సో మెనీ డేస్ తర్వాత ఒక పెద్ద సినిమా వస్తుంది. మాకు ఏదో పండుగలాగా ఉన్నది, రియల్లీ అంటే మాకు ఒక దీపావళి పండుగలాగా ఉన్నది. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నది, హరహర వీరమల్లు. మేము చాలా దినాల సార్ వెయిట్ చేస్తున్నాం, చాలాసార్లు పోస్ట్పోన్ అయింది. ఇక రేపటి మాకు పండుగ అంటే సినిమా అంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాకు ఒక దీపావళి. అది రేపు మాకు దీపావళి స్టార్ట్ అవుతుంది. కంగ్రాట్స్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్. థ్యాంక్ యూ. దేవుని దయ వల్ల ఒక పెద్ద హిట్ కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. కుబేర చాలా పెద్ద హిట్, చాలా బాగా జరిగింది. మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉక్కుపాదం మోపనున్నట్లు తిరుపతి మహిళా డీఎస్పీ శ్రీలత తెలిపారు. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా డీఎస్పీ శ్రీలత, సర్కిల్ ఇన్స్పెక్టర్ తమిమే మహ్మద్, పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీలత మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటి బారిన పడకుండా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని తరచుగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా నేడు పాఠశాలలో అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. విద్యార్థి దశ నుండి మత్తు పదార్థాల నివారణకు అవగాహన కలిగి ఉండాలని, మత్తు పదార్థాల బారిన పడి విద్యార్థి దశను చిత్తు కాకుండా భారతదేశానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు మెలగాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళల శ్రేయస్సు కోసం శక్తి యాప్ను రూపొందించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ యాప్ను సద్వినియోగం చేసుకుని స్వీయ రక్షణ పొందాలని ఆకాంక్షించారు. అల్లరి మూకలు, ఆకతాయిలు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీస్ టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందిస్తే వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు చేపడతామని డీఎస్పీ శ్రీలత తెలిపారు. తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ తరపున మేము చేస్తున్న రెగ్యులర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ భాగంగా నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. మా టీమ్స్, శక్తి టీమ్స్, మా సిఐ గారు, ఇంకా టీమ్స్ అంతా కూడా డిస్ట్రిక్ట్ మొత్తం కూడా అన్ని స్కూల్స్, కాలేజెస్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ గురించి పిల్లలకి తెలియజేయడం, పోక్సో కేసెస్ గురించి పిల్లలకి ఎప్పటికప్పటికి అవేర్నెస్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో మాకున్న డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఈగల్ క్లబ్స్ అని క్లబ్స్ కూడా ఆర్గనైజ్ చేసి స్కూల్స్, కాలేజెస్లో ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాలు అనేది సరఫరా అవ్వకుండా, వాటి బారిన పడకుండా పిల్లలకి ఎప్పటికప్పటికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. 100 ఏళ్లకు మించి చరిత్ర కలిగి సహకార రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న చిత్తూరు జిల్లా సహకార కేంద్రం బ్యాంకు డీసీసీబీ విభజనకు లోను కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 డీసీసీబీలు ఉండగా ప్రాథమికంగా చిత్తూరు, కర్నూలుతో పాటు ఇతర ప్రాంతాల్లోని 4 వెరసి 6 డీసీసీబీల విభజనకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. తొలి దశలో 6 డీసీసీబీలను 12గా విభజించి వాటి పనితీరును పరిశీలించాక మిగిలిన 7 డీసీసీబీలను విభజించనున్నట్లు సమాచారం. 2022 ఏప్రిల్లో జిల్లాల పునర్విభజన జరిగింది. కానీ అప్పట్లో డీసీసీబీ, డీసీఎంఎస్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ విభజన జరగలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోనే డీసీసీబీ, సిడిసిఎంఎస్ కొనసాగుతున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం డీసీసీబీలను పునర్వ్యవస్థీకరించాలని సహకార శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాకొక డీసీసీబీని ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుతం చిత్తూరులో కొనసాగుతున్న డీసీసీబీ పరిధిలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని 75 సింగిల్ విండోలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలున్నాయి. 40 బ్యాంకు శాఖలున్నాయి.
తిరుపతి, అన్నమయ్య జిల్లా కేంద్రాల్లో డీసీసీబీ తరపున డీజీఎం స్థాయి అధికారులకు కార్యాలయం ఏర్పాటు చేశారు. అక్కడి కలెక్టర్లు జరిపే జిల్లా స్థాయి సమావేశాలకు ఆయా అధికారులు హాజరవుతున్నారు. ప్రస్తుత చిత్తూరు డీసీసీబీ పరిధిలో 75 సింగిల్ విండోలుండగా జిల్లాల వారీగా చిత్తూరులో 37, తిరుపతిలో 23, అన్నమయ్యలో 15 విండోలు కొనసాగుతున్నాయి. బ్యాంకు శాఖల వారీగా చిత్తూరులో 20, తిరుపతిలో 14, అన్నమయ్యలో 6 బ్యాంకు శాఖలున్నాయి. చాలా సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడంతో మొన్నటి వరకు త్రిసభ్య కమిటీలతో సింగిల్ విండోలు, 7 మెన్ కమిటీతో డీసీసీబీ, సిడిసిఎంఎస్ కొనసాగాయి. తాజాగా ప్రభుత్వం సింగిల్ విండోలకు త్రిసభ్య కమిటీలను వేయగా డీసీసీబీ, సిడిసిఎంఎస్లకు పర్సన్ ఇన్ఛార్జీలను చైర్మన్లుగా నియమించింది. త్వరలో సహకార సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది. డీసీసీబీలను విభజించి ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది, లేదా ఉమ్మడి జిల్లా డీసీసీబీలకు ఎన్నికలు జరిపి ఆ తర్వాత విభజిస్తే ఎలా ఉంటుంది అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే సహకార శాఖ ఉన్నతాధికారుల సంకేతాల ప్రకారం ఎన్నికలకు ముందే తొలి, మలి దశల్లో డీసీసీబీలను విభజించే అవకాశం ఉందని తెలుస్తోంది. డీసీసీబీ విభజన జరిగితే తిరుపతి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఏర్పాటుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభిస్తే ఎన్నికల నాటికి ఒక కొలిక్కి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. అన్నమయ్య జిల్లాను మాత్రం చిత్తూరు డీసీసీబీలోనే కొనసాగించనున్నారు. విభజన జరిగితే తిరుపతి జిల్లాకు కొత్తగా అధికారులు, ఉద్యోగుల సర్దుబాట్లు, కార్యాలయ భవనాలు, సమావేశ మందిరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాగా తిరుపతిలో డీసీసీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం 2000 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాలని ఆ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ను బ్యాంకు అధికారులు కోరినట్లు సమాచారం. కళలను ఆదరించి కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అభినయ ఆర్ట్స్ నిర్వాహకులు బిఎన్ రెడ్డి తెలిపారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్ హిందూ ధర్మ ప్రచార పరిషత్తుల సహకారంతో 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని జిల్లాల నుండి కళాకారులు, నృత్యకారులు విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఎన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గడిచిన 25 సంవత్సరాలుగా తమను ఆదరిస్తున్న కళాభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతి నగర ప్రజలు, నాటకరంగ అభిమానులు మహతి కళాక్షేత్రానికి విచ్చేసి కళాకారులను ఆశీర్వదించాలని కోరారు. ఈ 9 రోజుల కార్యక్రమాన్ని ఒక కోవకు తీసుకురావాలంటే దాని వెనకాల ఎంతో కఠోరమైన కష్టం ఉందని మీకు మనవి చేసుకుంటూ, మేము ఇంత కష్టపడి చేస్తున్న ఈ కార్యక్రమాల్ని మీరు తండోపతండాలుగా మహతి కళాక్షేత్రానికి విచ్చేసి మా కళాకారుల్ని, కళా ప్రదర్శనల్ని ఆశీర్వదించి మీరు ఆనందపడాలని కోరుకుంటాం. మణికంఠేశ్వర ఆలయం నందు ప్రదోషకాల పూజను వేడుకగా నిర్వహించారు. శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయమునందు ప్రదోషకాల పూజ సందర్భంగా వైభవంగా స్వామివారి మూల విరాట్ మరియు నందీశ్వరుడికి ఏకకాలంలో ప్రత్యేక అభిషేకములు మరియు ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, ఆలయ ఏవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. చామరాభ్యాం బీజయామి నృత్యందర్హయామి గీతమాశ్రావయామి ఆందోళనాప్నాది సర్వం జయతే సంభ్రాజంత విరాజంత వేష్టీర్యాజన. జిల్లాలోని గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు పూర్తి చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సమన్వయ అధికారి పద్మజ తెలిపారు. బుధవారం చిత్తూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 7 గురుకుల పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. అందులో పలమనేరులోని పాఠశాలలో ఇంటర్మీడియట్లో 40 సీట్లు మినహా సీట్లన్నీ భర్తీ అయినట్లు తెలిపారు. 5వ తరగతిలో 5 సీట్లు ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా చిత్తూరులోని డీసీఓ కార్యాలయానికి వచ్చి సంప్రదిస్తే సీట్లు కేటాయిస్తామని డీసీఓ పద్మజ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పద్మజ పేర్కొన్నారు. ఇంటర్లో మనకి పలమనేరులో మాత్రము ఒక 42 సీట్లు ఖాళీ ఉన్నాయి. అవి కూడా ఎంఈసీ గ్రూపు అండ్ సిఈసీ గ్రూప్ మాత్రమే. అదేవిధంగా 5th క్లాస్లో ఒక 200 సీట్ల వరకు ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఎగ్జామ్ రాసుకొని పిల్లలైనా కూడా చేరదలుచుకుంటే మన డీసీఓ ఆఫీస్కి వచ్చి, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ పక్కన ఉన్న డీసీఓ ఆఫీస్కి వచ్చి అప్లై చేసుకుంటే వాళ్ళ అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేసి కలెక్టర్ గారి పర్మిషన్ ద్వారా సీట్లు కేటాయించబడతాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరులో రోడ్డు విస్తరణ పనుల పేరుతో కార్పొరేషన్ అధికారులు పేదలకు అన్యాయం చేస్తున్నారని, అందులో అమ్ములు అనే బాధితురాలు కన్నీరు పర్యంతమైంది.
బుధవారం మున్సిపల్ అధికారులు కట్టమంచి వద్ద రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. కొంతమంది 40 సంవత్సరాలకు పైగా రెవెన్యూ పట్టాలు పొంది నివాసం ఉంటున్నారు. విస్తరణలో భాగంగా వారికి సంబంధించిన కొంతమేర భూమి కోల్పోతున్నారు. బాధితులకు చెందిన మిగిలిన భూమిని కూడా నగరపాలక సంస్థ అధికారులు వేరే వ్యక్తులకు పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడంపై వారు తప్పుపట్టారు. తాము 40 సంవత్సరాలుగా నివాసం ఉన్నామని, రోడ్డు విస్తరణకు తమ భూమి పోతే మాకు ఇబ్బంది లేదని, అయితే కార్పొరేషన్ అధికారులు లంచాలు తీసుకుని వేరే వ్యక్తులకు తమ భూమిని ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. స్థానిక శాసనసభ్యులు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా నగరపాలక సంస్థ అధికారులు రోడ్డు విస్తరణలో అధికారం పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఒకలాగా, పేద మధ్యతరగతి వ్యక్తులకు మరోలాగా వ్యవహరించడం తగదని కొంతమంది బాధితులు బహిరంగంగా విమర్శించడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా కేంద్రమైన చిత్తూరులో రోడ్డు విస్తరణ జరుగుతూ ఉందంటే అందరికీ ఆనందమే. అయితే ఈ పనులు పారదర్శకంగా ఉండాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ రామచంద్ర పుష్కరిణిలో డీపీపీ వారి సహకారంతో అష్టలక్ష్మి వైభోగ వ్రతంను ఈ నెల 25వ తేదీ ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మురళమ్మ, ప్రసన్నలక్ష్మి, వసుంధర, గీతాంజలి, చంద్రమౌళి తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన టీటీడీ జేఈఓ గారు ముఖ్య అతిథిగా వస్తారు. అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా వస్తారు. ఆ తర్వాత శిరీష గారు, జయకుమార్ గారు, నాగరత్న గారు, జూపిటర్ ప్రసాద్ గారు వీళ్ళంతా కూడా ముఖ్య అతిథులుగా వస్తారు. ఆ తర్వాత 600 మహిళలతో చేయడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయం. ఈ తిరుపతి ప్రజలంతా ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని అని కోరుకుంటున్నాం. అష్టలక్ష్మి చక్రము అలాగే రుద్రాక్ష కూడా దానిలో భాగంగా పూజ చేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మహిళలందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమానికి వచ్చి ఈ విజయవంతం చేయవలసిందిగా తిరుపతి మహిళలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన సిఐటియు నాయకులు కందారపు మురళి, మాతృమూర్తి కందారపు రాజమ్మ సంస్కరణ సభకు రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు విచ్చేసి ఘన నివాళులను అర్పించారు. తిరుపతి జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి కందారపు మురళి వారి అమ్మగారు కందారపు రాజమ్మ వయసు 82 సంవత్సరాలు ఇటీవల పరమదించినారు. ఆమె సంతాప సూచికగా కూడా ఏంటంటే ఆ నివాళులు అర్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కందారపు లాంటి ఒక గొప్ప నాయకుని మన సంఘానికి, మన సమాజానికి అందించినటువంటి పవిత్రమైన మాతృమూర్తి రాజమ్మ గారికి ఇక్కడ అందరూ కూడా వచ్చేసి నివాళులు అర్పిస్తున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,03,800 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,380 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,19,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 122 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మిస్సైల్ ప్రయోగానికి రంగం సిద్ధం. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా కక్షలోకి. ప్రకృతి వైపరీత్యాలపై ప్రత్యేక దృష్టి. త్వరలోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక. రేసులో 2 ప్రముఖులు. ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చ. తిరుమలలో ఎంత మాత్రం తగ్గని రద్దీ. బయట వరకు క్యూ లైన్. వర్షాలు పడుతున్నందున నిదానంగా రావాలని భక్తులకు సూచిస్తున్న టీటీడీ. డీసీసీబీల విభజనకు ప్రభుత్వం కసరత్తు. తిరుపతికి కొత్త డీసీసీబీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.